డెలివరీ అయ్యాక బాబుని బాక్స్‌లో పెట్టాలని నాకు కూడా చూపించుకుంటా తీసుకెళ్ళిపోయారు. ప్రీ మెచ్యూర్ బేబీ అని కదా! అందుకని. అయితే మా అత్తగారు వచ్చింది అని చెప్పాను కదా! డెలివరీ అయ్యాక. ఆ రోజు మా మమ్మీ ఉండమన్నారనమాట. కానీ ఉండకుండా వెళ్ళిపోయింది. బట్టలు తెచ్చుకుంటాను, ఏం తెచ్చుకోకుండా వచ్చాను. రేపు బట్టలు తీసుకొనొస్తానని చెప్పింది. కానీ ఎళ్ళిన తర్వాత అసలు ఫోను లేదు, మనిషి కూడా రాలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చూసుకునేవారు. మా అమ్మేమో బాబు దగ్గర ఉండేది. మా అమ్మమ్మేమో నా దగ్గర ఉండేది. అలా చేసేవారు పాపం ఇద్దరు. అక్కడ బాబు దగ్గరేమో ఆయన ఉంటాకేమో లేడీస్‌ని తప్ప బాయ్స్‌ని రానిచ్చేవారు కాదు. ఇంకా అలాగే తిప్పలు పడేవాళ్ళు. నాకు డెలివరీ అయింది రాజమండ్రిలో అనమాట. అయితే బాబుని అదే హాస్పిటల్‌లో ఉంచారు 9 డేస్. 9 డేస్ తర్వాత ఇంకా వెయిట్ తగ్గిపోయాడని చెప్పి రాజమండ్రి నుంచి కాకినాడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోమన్నారు. అయితే అక్కడ జాయిన్ చేసాము బాబుని. మేము హాస్పిటల్‌లో ఉండడానికి ఉండదని చెప్పారు. పేషెంట్ మాత్రమే ఉంటారని చెప్పారు. అయితే హాస్పిటల్ ఎదురుగా ఒక హోటల్ ఉండేదనమాట. ఈ హాస్పిటల్‌లో పిల్లలు జాయిన్ చేసినోళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరూ ఆ హోటల్‌లోనే స్టే చేసేవాళ్ళు. ఇంకా అక్కడే మేము రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. అయితే మాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ ఆయన కూడా వచ్చారనమాట ఆ రోజే. ఇంకా బాబు దగ్గర అమ్మ ఉండేది. అయితే 2 అవర్స్‌కి ఒకసారి పాలు డబ్బాలో ఇవ్వమనేవాళ్ళు. తల్లి పాలే. మా ఆయన తీసుకెళ్ళేవాళ్ళు. నైట్ నైట్ అయితే మా ఆయన తీసుకెళ్ళేవాడు. పగలైతే నేను అక్కడే ఉండేదాన్ని. అక్కడేమో వర్షాలు అవి వచ్చేసాయనమాట. లోపల కూర్చోడానికి కూడా ఉండేది కాదు. వర్షం వచ్చి మన మీద పడిపోయేది తడి అంతా. నేనేమో బాలింతరాలిని కదా! అందుకని మా అమ్మ ఎక్కువగా హాస్పిటల్ దగ్గర నన్ను రానిచ్చేది కాదు. అయితే ఒకరోజు మా మా అత్తగారు, మా ఆయన వాళ్ళ మేనత్త వచ్చారనమాట కాకినాడ మమ్మల్ని చూడడానికి. అయితే నేను మా అత్తగారితో మాట్లాడలేదు. అలా మాట్లాడలేదని నాకు పద్ధతి లేదని అన్నారు. నాకు వీళ్ళు చెప్పేదేంటి పద్ధతి గురించని నేను ఏమీ మాట్లాడలేదు, ఊరుకున్నా. వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళు సమాధానం ఇచ్చారులెండి. అయితే నేను మాట్లాడకపోవడానికి నాకు ఒక కారణం ఉంది. అసలు నాకు ఈ పరిస్థితి రావడానికే కారణం ఆవిడ కదా! ఆవిడ అన్ని బాధలు పెట్టి తిండి పెట్టకపోవడం వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. నా కొడుకు ఇన్ని బాధలు పడ్డానికి ఆవిడే కారణమని చాలా కోపం ఉంది నాకు. దాన్ని కోపం కూడా అనరు. చాలా అంటే చాలా బాధ ఉంది. సో, అందుకే నాకింకా మనసొప్పలేదు. ఆవిడ వైపు కూడా చూడలేదు నేను. చూడాలనిపించలేదు నాకు. ఇంక అలాగే కొన్ని రోజులున్నాం హాస్పిటల్‌లో.